వస్తున్నా, నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు కళ్ళు తెరువు. మనరాదే నా తల్లి. అరే బాబు, నా మనసు ఎవరినైతే ఈ ఇంటికి కోడలు కావాలని కోరుకుందో ఆ బిడ్డనే తెచ్చావురా. అమ్మా రాదు మామగారు, నాకు ఆనందం అయిపోయింది తల్లి. మీ జంట సీతారాముల్లా కలకాలం కళకళ్ళాడుతూ ఉండాలమ్మా. రాబ్బమ్మా, ఇంకా మాకు పెళ్లి కాలేదు, అప్పుడే చూపించేస్తున్నావు. అదెంత పనిరా, నీ పెళ్లి నేను చేస్తానుగా. ఒరే, ఇక నీ చిలిపి చేష్టలు నేను సహించినా మా రాధం మురుకోదు. డాక్టర్ మాధవ్ గారికి ఆ నరసమ్మ గారికి పెళ్లి అంట, లగ్గం కూడా పెట్టేశారంటండి. ఎవరు చెప్పారు? ఒకళ్ళేటండి, మార్కెట్ అంతా టామ్ టామ్ అయిపోతుంటాను. అసలు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమిటి కళ్ళెదురుగా ఉన్న మేనర్ని కాదని ఎవరో సంతలో చింతకాయని తీసుకొచ్చి మనవాడు పెళ్లి చేస్తున్నారు. ఇదెక్కడి మిడిమేళం అల్లుడు? చేయడమేమిటి, వాడు చేసుకుంటున్నాడు. అతయ్య, రమ పుట్టిన దగ్గర నుంచి నా మనవరాలే కాదు, ఈ ఇంటి కోళ్ళు అని నీ నోటితో నువ్వే ఎన్నోసార్లు అన్నావే. చిన్నప్పుడు ముద్దుగా ఉందని అన్నానేమో, అయినా నీ పెంపకంతో మనిషి పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. నేను మాత్రం ఏం చేయను? ఎంతసేపు దాని ఆటలు క్లబ్బులు తప్ప సంసార బాధ్యత ఏమైనా తెలుసా? అలాంటి దాన్ని పెళ్లి చేసుకోమని నేను చెబితే మాత్రం వాడు వింటాడా? అల్లుడు, నువ్వేం బాధపడకు, రమ పెళ్లి నేను జరిపిస్తాను. ఓహోహోహో, ఎంత ఉదార బుద్ధి. ఇదిగో అత్తయ్య, ఇప్పుడే చెప్తున్నా, వెంటనే ముహూర్తం ఆఫ్ చేయించు. లేదా అల్లుడు, ఏమ్మాయే, నీ పెళ్లి తర్వాత ఇంతకాలానికి ఇంత ఒక శుభం జరుగుతుంటే ఏమిటా అపశకునం మాటలు? దేవుడు అడ్డుకున్నా సరే పెట్టిన ముహూర్తం మార్చడం మా ఎంట పట్టాలి. అనుమతి లేకుండా లోపలికి వచ్చినందుకు ఆశ్చర్యపోతున్నావా? లేదు, నేనే కాదు, నీ సంస్కారం తెలిసిన ఎవరో ఆశ్చర్యపోరు. వెరీ గుడ్. నా గురించి కొంతైనా తెలుసుకున్నందుకు చాలా సంతోషం. బైది బై, నీ బేబీని ఎక్కడ దాచావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మురళి, వాడేనాడో అవతారం చాలించాడు. వీడిప్పుడు భాస్కర్. భాస్కర్ పేరు మారినా చేసిన పనులు మాసిపో. అలాగే ఊరు మారినా గతం నీడలా నిన్ను వెంటాడుతుంది. అదే నేను అనుకుంటున్నాను. అంటే ఇద్దరం తోడుదొంగలు అన్నమాట. దొంగగా బ్రతకాల్సిన కర్మ నాకు లేదు. ఓహో, బిడ్డ ఉండగా ఎవరూ లేరని నమ్మించి డాక్టర్ మాధవాన్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించటం దొరతనమా? ఇంతలోనే ఈ న్యూస్ ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడుతున్నావా? ఇతరుల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాళ్ళ గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంతకు నువ్వెందుకు వచ్చావు? ఈ పెళ్లి మానుకోమని చెప్పడానికి వచ్చాను. పెద్ద మనిషి కాదు నా బాధ్యత. మనిషివి కాదు, రాక్షసుడివి. కాదంటలేదు. నీకు నీకు హృదయం లేదు. ఒప్పుకుంటున్నాను. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావు, నీ సహించు. వెళ్ళు, వెళ్ళి. కానీ రాధా, నేను వెళ్ళినా ఈ పెళ్లి మాత్రం జరగదు. బేబీ, శశి నిన్నేనమ్మా. మీ డాడీ వచ్చారు. ఎక్కడున్నారు? కారులో కూర్చున్నారమ్మా, నేను తీసుకురమ్మన్నారు. డాడీ లేడు, గీడి లేడు. ఎవరో పాపం కాల్చిన పడిపోయింది. చిన్నపోతుడు వేరంత పిల్లలు పట్టుకోలేక వెర్రి ముఖాలు వేసి తిరిగి వచ్చాను. ఎందుకు నా వెద బతుకులు ఎందులో ఉన్న పని చావక చేసిన వెద పని ఇంకా సమర్థిస్తున్నావా? ఆ పిల్ల యాక్సిడెంట్ వస్తే మన ప్లాన్ ఏమైంది? కావలేదు సార్, దెబ్బలు తిన్న ఆ పిల్లను డాక్టర్ మాధవ్ ఇంటికే చేర్చారు. ఓహో, అలాగా. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసిందో ఏమో బిడ్డ గండం గడిచింది.
ఇద్దరు ఎక్కడే ఉన్నామమ్మా? అదిగో తాతమ్మా. నువ్వేమైపోతావో అని మేమంతా అల్లాడిపోయావమ్మా. దేవుడు నిన్ను చల్లగా చూశాడు. దేవుడికి చెప్పావా? మా శశికి దెబ్బ తగిలింది, వెంటనే వచ్చి కాపాడు అని అడిగాను. అంతే, వచ్చి దీవించాడు, నువ్వు కళ్ళు తెచ్చావు. నువ్వు కూడా దేవుడిని చూసావా? చూశానమ్మా, పాప చాలా మంచిది అని చెప్పి మరీ వెళ్ళాడు. థ్యాంక్ యూ గాడ్. అమ్మా తల్లి, అయ్యో నీకు దెబ్బ తగిలింది నా గుండె బద్దలైపోయిందమ్మా. తల్లి ఏం పర్వాలేదు కదా? ఈ బిడ్డ కన్న తల్లిని, నీ డాడీని తల్లి. మా డాడీ కాదు, అరుగు మా డాడీ. అది కదమ్మా, అలాగే శశి, శశి, శశి. తాతమ్మ, వాడు నా డాడీ కాదు. శశి నీకు తెలుసా? తెలియటమ్మా, నా ప్రాణంలో ప్రాణం. నిజం చెప్పాలంటే నా రక్తాన్ని పంచుకు పుట్టిన నా కన్న బిడ్డ డాక్టర్. ఐ డోంట్ బిలీవ్. నాకు తెలుసు, మీరు నమ్మరు, అందుకు నాకేం బాధ లేదు డాక్టర్. కానీ మీ మంచి కోరి నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అయితే శశి తల్లి ఎవరు చెబితే మీరు ఆవేశపడరు కదా? ఆవిడ ఉందని తెలిస్తే ఆనందపడతాను. మీరు పెళ్లి చేసుకోపోయే రాధే ఆ బిడ్డ తల్లి. రాధను ఒక్క మాట అంటే సహించు. రాధ నిజాన్ని దాచే మనిషి కాదు, అబద్ధం ఆడి ఆత్మహత్యలు చేసుకునే తత్వం కాదమ్మ. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు. అతిగా వాకు వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను డాక్టర్. పుస్తగట్టి కొన్నాళ్ళు నా అర్థంగా కాపం చేసిన రాధను కళ్ళారా చూద్దామని వచ్చాను. కానీ మీరు ఆ అవకాశం నాకివ్వలేదు. ఆఫ్టర్ నా బాధను బిగ్గేస్తాను, కానీ మీ భవిష్యత్తు గురించి నా ఆందోళన. భాస్కర్, ఐఎమ్ సారీ డాక్టర్. వెళ్ళినాడు రాధ నేను తీయించుకున్న ఫోటోలు నా దగ్గరుంటే ఏనాటికైనా బయటపడచ్చు. మీ ప్రిస్టేజ్కి భంగం కలగచ్చు. బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావన్నమాట. ఆ అవసరం నాకు లేదు, ఈ ఫోటోలతో పని లేదు. రాధా, ఎంత ధైర్యం నీకు? తాళి కట్టిన భర్త బ్రతుకుండగా ఒక పేరు మోసిన డాక్టర్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతావా? ఇంతకన్నా కొంచెం విషం ఇచ్చి నన్ను చంపలేకపోయావా? విషపురుగు విషంతో చావదు. విన్నారా బాబుగారు? విన్నారా డాక్టర్? నేను విషపురుగునట. పాముకి కూరల్లోనే ఉంటుంది విషం, నీకు నిలువెల్లా విషమే. నువ్వు మాట్లాడేవన్నీ అబద్ధాలు. రాధా, నీచుడు, పట్టా లేకుండానే డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టావు. నేను నర్సుగా చేరితే నిన్ను నిర్బంధించబోయాను. తగిన బుద్ధి చెప్పి తప్పించుకున్నా ఆ పగ నీలో పడగలు విప్పింది. పాములా వెన్నంటి వేటాడి కాటు వేయాలని ఇక్కడికి వచ్చావు. భాస్కర్, నేను అనాథనే కావచ్చు, కానీ అభిమానహీనురాన్ని మాత్రం కాదు. అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని అబద్ధాలు డాక్టర్. ఈమె నా భార్య కాదని, నాతో సంబంధమే లేదని సమయస్ఫూర్తిగా తప్పించుకోవాల్సి వస్తుంది. మరైతే ఆ బేబీ చేసి ఎవరికి పుట్టిందో మీరే తెలుసుకోండి డాక్టర్. బేబీ నీకు ఎప్పటి నుంచి తెలుసు రాదా? నెలల గుట్టు నుంచి. తెలిసి తెలియనట్టు ఎందుకు నటించావు? చెప్పమంటారా? చెప్పమని అంటున్నాను. బిడ్డగాని బిడ్డకు సొంత తండ్రిగా మీరెందుకు నటించారు? రాధా, అలాంటి అవసరమే నాకు కలిగిందంటే కట్టు కదంటాను. మీరేమనుకున్నా భాస్కర్ నీ భర్త కాడంటావు. కాడు. కాట్లో పడి నా శరీరం మలమల మాడిపోయినా ఇలాంటి నయవంచకుడు నా భర్త కాదు. కానీ ఆస్తులు అంతస్తులు లేకపోయినా నీ గుణమే ప్రధానం అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకుని పిల్లని కని అమాయకుడైన నా మనవణ్ణి మోసం చేయటానికి వచ్చావనుకోలేదు. మా అమ్మగారు అదిగో అదిగో, ఆ జాలిగా ఉండే నీ ముఖం చూసి, ఆ తీగా ఉండే నీ మాటలు వినే నేను మోసపోయాను. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నీ సేవలకు నేను శాశ్వతంగా లొంగిపోయి ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కూడా సర్వనాశనం చేసుకుంటాను. తల్లి, వెళ్ళు తల్లి, వెళ్ళు, వెంటనే వెళ్ళు. అమ్మా, వెళ్ళి బేబీ దగ్గర ఉండు. ఇంకేం బేబీ, ఇంకేం రాదురా. రాధా, భాస్కర్ నీ భర్త కాకపోవచ్చు, శశి నీ బిడ్డ కాదా? సమాధానం. తల్లి, వెళ్ళు తల్లి, వెళ్ళు, వెంటనే వెళ్ళు. అమ్మా, వెళ్ళి బేబీ దగ్గర ఉండు. ఇంకేం బేబీ, ఇంకేం రాదురా. రాధా,
భాస్కర్ నీ భర్త కాకపోవచ్చు, శశి నీ బిడ్డ కాదా? సమాధానం సూటిగా రావాలి. సూటిగా చెప్పలేని అబద్ధం చాటును తల దాచుకునే నిజాలు చాలా ఉంటాయి డాక్టర్. అందులో ఇదొకటి. సమాధానం ఎంత ఈజీగా చెప్తుందో వింటున్నారా డాక్టర్? భాస్కర్, రాధ, ఇదేనా నీ సమాధానం? ఏం చెప్పండి డాక్టర్, 4 సంవత్సరాలుగా ఈ బిడ్డ నీ బిడ్డేనని ముద్ర వేసింది ఈ లోకం. ఒక్క క్షణంలో అది అబద్ధమని నమ్మించకన్నా. ఎందువల్ల? అబద్ధాన్ని నమ్మినంత త్వరగా నిజాన్ని ఎవరూ నమ్మలేరు కనుక. నిజాన్ని అబద్ధంగా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తోంది పాపం. పాపాలు చేసేవాళ్లే పాపాన్ని జపిస్తారు, పాపం చెయ్యాలని తపిస్తారు. కానీ డాక్టర్, నేను ఏ పాపం చేయలేదు, నాకు ఏ కళంకం లేదు. నన్ను నమ్మండి డాక్టర్, నమ్మండి. నిజం చెప్పే వరకు నేను నమ్మలేను రాధా. మనసిచ్చిన మనిషిని మభ్యపెట్టే అవసరం వంచకుడికే వస్తుంది. రాధా, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా గుణవంతురాలు అయితే ఒక మాట చెప్పు, ఈ బేబీ తల్లిదండ్రులు అన్నీ లేని. రాధా, ఆలోచించి సమాధానం చెప్పు. నీ ఒక్క మాట మీద మన అందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ రాధా, నన్ను విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువగా ప్రాధాన్యపడ్డాను డాక్టర్. నమ్మిన వాళ్ళ గుండెల్ని నలిపేయడం దీనికి బాగా అలవాటు. Shut up and get out. I say you get out. All right. రాధా, పరిచయం ప్రేమగా, ప్రేమ అనురాగంగా, అనురాగం తీయని బంధంగా పెనవేసుకున్న నా హృదయం ఎంత చేసినా నిన్ను ద్వేషించలేకపోతుంది. కృతజ్ఞురాల్ని. ఆ కృతజ్ఞతతోనైనా గతంలోని నిజాన్ని నిర్భయంగా చెప్పమంటున్నాను. క్షమించండి, బేబీని గురించి నన్నేమీ ప్రశ్నించొద్దు. రాధా, కొన్ని ప్రశ్నలు మనిషిని శిలగా మారుస్తాయి డాక్టర్. నువ్వు నన్ను శిలగానే మార్చేస్తున్నావు. చెప్పకూడని అబద్ధం చెప్పి నా దగ్గర చేరావు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా నువ్వు వాడే అబద్ధాలను నేను వెళ్ళలేను. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోరాదా ప్లీజ్. Please subscribe to iDream. Please subscribe for more videos.